సార్ ఒక ట్యాంకర్‌ని పిలిపిచ్చి, ఒక ట్యాంకర్‌తో వాటర్ మనం అక్కడ షవర్ కొట్టిచ్చినా సరే, వాళ్ళు తక్కువలో తక్కువ ఒక 10,000 అడుగుతారు సార్. రైట్. బట్ నేనది ఒక 4000లో నేను ప్లాన్ చేశానది. బట్ ఏందంటే ఎలా ప్లాన్ చేశారో ఒకసారి చెప్పండి? ఎందుకంటే హ్మ్. చాలా మంది యూట్యూబర్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు ఈ రెయిన్ సీన్‌లకి, ఆ థండర్ ఎఫెక్ట్‌లు చాలా ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. ఆ సీక్రెట్ రివీల్ చేయండి. లేదు మీరు చాలా హ్మ్. మందికి దారి చూపించిన వాళ్ళవుతారు. హ్మ్. చెప్పండి. సో, ఆ సీనొచ్చేసి యాక్చువల్‌గా ఒక డ్రమ్‌లో వాటర్ తీసుకొని ఒక 2 మోటార్స్ సెట్ చేశాను. సో, 2 మోటార్స్ త్రూ ఏంటంటే మనకి ఇప్పుడు నర్సరీలలో స్ప్రింక్లర్స్ ఉంటాయి. ప్లాంట్స్‌కి రైట్. వాటర్ ఆ! స్ప్రింక్లింగ్. సో, అది స్ప్రింక్లర్. సో, అవి పెట్టాను. అవి ఓకే. పెట్టి నాకు ఎక్కడైతే నా ఫ్రేమ్‌లో నాకు వాటర్ రావాలో నేను ఆ ప్లేస్‌లో వచ్చేలా నేను ప్లాన్ చేసుకున్నా. ఓకే. సో, అలా సీన్ తీయడం జరిగింది నాకు. దీనికి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరు లేరా? ఎవరు లేరండి. అది మొత్తం నేనే ఆల్ చూసుకున్నా. ఇన్ వన్ సాంబార్. అంటే మొత్తం ఇప్పుడు మీరు మానిటర్ కాకపోయినా లిల్లీ పుట్ అన్న పెట్టుకొని చూసుకోవాలా. ఫ్రేమ్ చూసుకోవాలి మీరు. హ్మ్. మీరిక్కడ ఫ్రేమ్ చూడకుండా అక్కడికెళ్ళి మీరు ఆ వాటర్ స్ప్రే అంతా మీరు చేస్తే అది అది. ఎలా? అది నేను జస్ట్ ఈ రెయిన్ సీన్‌లో కొంచెం ఇప్పుడు నేను చేసింది కూడా అది నా నేటివ్ ప్లేస్. ఓకే. ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో జాస్తిపల్లి విలేజ్. ఓకే. ఓకే. సో, అది మా నేటివ్ ప్లేస్. బట్ ఇక చైల్డ్‌హుడ్ నుంచి మేము ఇక్కడే సిటీలోనే సెటిల్ అయిపోయాము. సో, ఏందంటే మా ఊరి వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. మీరు ఓకే. చూస్తే ఇప్పుడు మనకి అక్కడ డెలివరీ సీన్‌లో అక్కడ అక్కడ నాకు హెల్ప్ చేశారు. అండ్ హోలీ సీన్‌లో యెస్. హోలీ పోలీసుల్లో చాలా సీన్‌లో మంది పిల్లలు గూడా ఉన్నారు. పిల్లలున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బేబీని చెత్తకుండీ దగ్గర కుక్కలు తినే సీన్‌లు గూడా. అవును. అక్కడ గూడా నాకు చాలా వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేశారు కుక్క నాకు. తీసుకొని వెళ్ళిపోయింది. హ్మ్. ఒకసారి హీరోయిన్‌కి. హ్మ్.